నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ లీడర్ రజితా రెడ్డి గారు ఉన్నారు. మరి అక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తేరా అక్క, మరి కేసీఆర్ గారు పుట్టినరోజు ఇంత జోష్గా జరుపుకోవడం మీరు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నాం. సంబరాలు అంబరాన్నంటిది. తెలంగాణ రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొన్నది. ఇలా గులాబీ పూలు ఊసినాయి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా. అసలు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ గారి బర్త్డేని ఒక జాతీయ పండుగ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఊరూరు నా పల్లె పల్లె నా రాష్ట్రం అంతా కూడా స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా కేసీఆర్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఇలా చాలా గొప్పగా బ్రహ్మాండంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాం. గుళ్ళలకు పోయినాం, బల్లలకు పోయినాం, ప్రతి ఒక్క ప్లేస్ లో హాస్పిటల్లో పనులు పంపిణీ చేసినాం. ప్రతి ఒక్క ప్లేస్ కి పోయి ఇలా కేసీఆర్ గారిని పేరు స్మరించుకొని ప్రతి ఒక్కరు కూడా అన్నదానాలు చేస్తున్నారు, కొంతమంది పనులు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రం అంతా కూడా చాలా గొప్పగా బ్రహ్మాండంగా జరిగింది. కేసీఆర్ గారు అంటే ఎనలేని అభిమానం ప్రజల్లో ఉంది. మళ్ళా కేసీఆర్ గారు రావాలన్న డిమాండ్ ప్రజల్లో పెరిగింది. కాబట్టి కేసీఆర్ గారి ఆదరణ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఉంటది. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బర్త్డే చూసుకుంటుంటే ఎక్కడ చూసినా మళ్ళీ బీఆర్ఎస్ ఉన్నట్టే అనిపిస్తుంది. మరి ఎలా ఎలా అనిపిస్తుంది? నిజంగా కూడా ప్రజలు అదే అనుకుంటున్నారు, మళ్ళా బీఆర్ఎస్ రావాలి. ఈ 2 ఏండ్ల కక్షపూరిత వాతావరణము, ఈ భయభ్రాంతులకు గురి చేసే వాతావరణము, వీళ్ళు చేసే అరాచక పాలన గురించి ప్రజలు తిరగబడుతున్నారు. మళ్ళా కేసీఆర్ గారు రావాలి. ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ ఉండాలన్న డిమాండ్ పెరిగింది. మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో ఎంత సుభిక్షంగా ఉన్నాం, 10 ఏళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ కావచ్చు, ప్రతి ఒక్కటి, రైతులే కావచ్చు, నిరుద్యోగులే కావచ్చు, అన్ని రకాల వర్గాలు, మహిళలే కావచ్చు, సబ్బండ వర్గాలు కేసీఆర్ పీరియడ్ లో చాలా బాగుండే. మరి ఈయన వచ్చినాక 2 ఏళ్లలో రాష్ట్రం అధోగతి పాలైంది. రాష్ట్రంలో కనీసం ఒక పైస పుట్టని వాతావరణం నెలకొల్పిండు. కాబట్టి ఈ దుర్భర పరిస్థితుల నుంచి బయటపడాలంటే కేసీఆర్ రావాలన్న డిమాండ్ పెరిగింది. కేసీఆర్ గారు 3.0 ఎలా ఉండబోతుంది? డెఫినెట్ గా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళా ఈసారి మమ్మల్ని ఢీకొట్టే నాయకుడే రాడు. మళ్ళా 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ బ్రహ్మాండంగా సుభిక్షంగా పాలిస్తాం. డెఫినెట్ గా మళ్ళా వచ్చే ఎలక్షన్ లో కూడా 100కు పైగా సీట్లు గెలుచుకోబోతున్నాం. ప్రజలంతా కూడా అవుట్ రైట్ మాతోనే ఉన్నారు. మళ్ళా వచ్చే ఎలక్షన్ లో వారు 1 సైడే ఉంటది. కేసీఆర్ దిక్కే ప్రభంజనం మళ్ళోసారి కూడా ఉండబోతుంది. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు అని అంటారు, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటో? 100కు 100% తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారే. అట్లా అనేవాడికి సిగ్గు లేదు. ఎందుకంటే మన కాంట్రిబ్యూషన్ ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎవడొచ్చిండండి, ఎవడొచ్చి ఉద్యమం చేసిండు? కేసీఆర్ గారు ముందుకు పడకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? సారు సాధించిన తెలంగాణలో ఈ రోజు పదవులు అనుభవించుకుంటా, సారు తీసుకొచ్చిన తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి అనుభవించుకుంటా ఇవాళ సార్ని తిట్టే స్థాయికి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా తరిమి కొట్టే రోజు వచ్చింది దగ్గరికి. ఆయన ముఖ్యమంత్రి నోరు అదుపులో పెట్టుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా బుద్ధి చెప్తారు త్వరలోనే అని చెప్తున్నారు. మన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగాక బీఆర్ఎస్ లో గెలిచాక కూడా కొంతమందిని అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. మరి దాన్ని ఎలా చూస్తున్నారు? బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఒక కుట్రపూరిత వాతావరణం నెలకొల్పి ఏదో రకంగా అభ్యర్థులను భయపెట్టి భయాన పైసలు ఇచ్చో అన్ని రకాలుగా మభ్యపెట్టి వాళ్ళని తీసుకోవడం జరిగింది. కానీ మా నాయకులు ఎదిరించారు, బయటపడే వాళ్ళు బయట వచ్చిండ్రు. డెఫినెట్ గా కూడా వాళ్ళు ఏం చేసినా అధికార పార్టీ అని ఒక గర్వంతో అధికార దుర్వినియోగం చేసుకుంటా అభ్యర్థులను వాళ్ళు లాక్కోవడం జరుగుతుంది. ఏది జరిగినా కూడా వారు 1 సైడే ఉండబోతుంది. రానున్న ఎలక్షన్ ఏదైనా కానీ మళ్ళీ బీఆర్ఎస్ కే ప్రజలు చూస్తున్నారు. కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? రైతులే గాని, మహిళలే గాని, వృద్ధులే గాని, దివ్యాంగులే గాని, సబ్బండ వర్గాలు ఇవాళ మన జిహెచ్ఎంసీ కార్మికులే గాని సబ్బండ వర్గాలు మళ్ళీ సార్థికే చూస్తున్నారు. రైతాంగం 10 ఏళ్ల సుభిక్ష పాలనలో 3 పంటలు చూసిన దాఖలాలు ఉన్నాయి. రైతు బంధు ఇచ్చిండు, 5 బోనస్ ఇచ్చిండు. రైతులకు ప్రతి ఒక్కటి ఏది చేయాలంటే కేసీఆర్ గారు. వీళ్ళు ఏమి చేసే పరిస్థితి లేదు. అలా కేసీఆర్ వస్తేనే రైతు సుభిక్షంగా ఉంటాడు, రైతు రాజును చేస్తాడు, రైతు బాగుపడితేనే రాజ్యం బాగుంటుందని నమ్మిన కేసీఆర్ గారు మళ్ళీ రావాలని డిమాండ్ వచ్చింది. కాబట్టి డెఫినెట్ గా కేసీఆర్ బ్యాక్ వస్తాడు.